హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్. ఈరోజు కొంచెం పెద్ద వీడియో అండి. సో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నుంచి మాత్రం రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు. నేను ఫ్రాక్ పర్పస్ అని ఇస్తే అది మీకు ఫ్రాక్ లాగా యూజ్ అవుతుంది అనుకొని తీసుకోండి, ఓకేనా. 99% బ్లౌజెస్ ఉన్నాయండి. బ్లౌజెస్ లేకున్నా పర్వాలేదంటే తీసుకోండి. మినిమం అయితే 5.5 to 5 మీటర్స్ టు 5.5 మీటర్స్ అయితే పక్కా వస్తుంది, ఓకేనా. సో ఫ్యాబ్రిక్స్ చెప్తాను. వీడియో నుంచి కంపల్సరీగా డ్యామేజెస్ ఉంటాయి, మిస్ప్రింట్స్ ఉంటాయండి. మాకు ఫ్యాబ్రిక్ పర్పస్ అంటే తీసుకోండి. ఆ తర్వాత నేను లాస్ట్లో కొన్ని క్లియరెన్స్ సేల్ శారీస్ కూడా పెడతాను. అవి కూడా మీరు చూసి ఏవి కావాలంటే ఆర్డర్ పెట్టండి. ఇప్పుడు చూపించే మట్టుకు ఓన్లీ ఫ్రాక్ పర్పస్ మాత్రమే పనికొచ్చేటివి పెడుతున్నాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది కూడా అంతే. ఇంకొందరు ఏం చేస్తారంటే ఇందులో శారీలా కట్టుకోవడానికి వస్తుందా మేడం, ఒకసారి చూసి చెప్పండి. నేను మొన్న చెప్పాక కూడా మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు. అట్లా కాదండి. అండ్ పార్వతీ గారికి అయితే మరీ బాధ అవుతున్నట్టుంది. ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ పెడుతూనే ఉంటుంది. పార్వతీ గారు, మీకు టైంపాస్ కాకపోతే దయచేసి వేరే వాళ్ళే చూసుకోండి, లేకపోతే మీకు ఏమైనా పని ఉంటే చేసుకోండి. కానీ ఎంకరేజ్ చేసే బదులు డిస్కరేజ్ చేయాలనుకుంటే దయచేసి మెసేజ్ పెట్టకండి, ఓకేనా. నిన్న ఏదో కమెంట్ పెట్టింది ఆవిడ. సో అట్లా కాకుండా మీరు నిజంగా నచ్చితేనే చూడండి, ప్రాబ్లం ఏం లేదు. నచ్చకపోతే లైట్ తీసుకోండి. నిన్న నేను పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉంటేనే డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తామని చెప్తే, అవును మరి మేము కట్ చేసుకొని మరీ చింపి మరీ చెప్తున్నాము కస్టమర్స్ని మీకు అని ఏదో పెట్టింది. ఈవిడ శారీ తీసుకుందో లేదో తెలియదు, కానీ కమెంట్ మాత్రం పక్కా పెడుతుంది. సో ఒకటి చెప్తానండి, మీరు ఎంత నెగిటివ్గా పెడితే కనుక 100% నెగిటివ్ తిరిగి వస్తుంది. మనం ఏది ఇస్తే అదే వస్తుందండి. సో అట్లా కాకుండా ఎంకరేజ్ చేయాలనుకుంటే పెట్టండి, లేకపోతే లైట్ తీసుకోండి, ఓకేనా. తీసుకుందో లేదో తెలియదు, కానీ ఇలా ఒక కమెంట్ మాత్రం పెట్టి వదిలేస్తుంది అనమాట. సో పార్వతీగా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది కూడా మ్యాష్ మెల్లో అండి. నేను ఇచ్చేవన్నీ కూడా ఫ్యాబ్రిక్ పర్పస్. ఇదేమో మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి. బ్లౌజ్ ఉంది, కాకపోతే కొంచెం పెద్ద డ్యామేజ్ ఉంది. బాగుంది పీస్, మాత్రం పెద్ద డ్యామేజ్ ఉంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ పర్పసే ఇస్తున్నానండి. స్వర్ణముఖి పట్టు వస్తుంది. లెహంగా జాకెట్స్కి బాగుంటుంది. ఒకరిని ఎంకరేజ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఒకరిని డిస్కరేజ్ చేశారనుకోండి, అది తిరిగి మనకే వస్తుంది. సృష్టి ధర్మం అది. సో అట్లాంటప్పుడు మీరు చూడకున్న ప్రాబ్లం లేదు. మేము చెప్పిన డీటెయిల్స్కి అట్లా ఏదో కౌంటర్ ఇచ్చినట్టు ఎవరైతే వెనకాల ఉంటారో వాళ్ళే ఇస్తారండి, ఓకేనా. ముందుండే మనకన్నా వెనక ఉన్న వాళ్ళు మాత్రమే మన ముందున్నామని చెప్పి ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట. సో మీరే ఆలోచించుకోండి, మీరు ఎక్కడున్నారో సెల్ఫ్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కూడా 285, 5 మీటర్స్ ఉందండి. సో ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటుంది. అండ్ ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్, సీక్వెన్స్ వర్క్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి అండి, 220లోనే వస్తుంది. ఇది కూడా మ్యాష్ మెల్లో. అన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పెడుతున్నానండి. ఇట్లా పెట్టు. సో దీనికి బ్లౌజ్ లేదు, కానీ బాగుంది, పెద్ద బార్డర్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉందండి. సో ఇవన్నీ ఎవరైనా బొటిక్స్ వాళ్ళు ఉంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి జార్జెట్ ఐటమ్ అండి. 5 మీటర్స్ ఉంది, లేదంటే 4.5 అనుకోండి, ఓకేనా. దుప్పట్టా లాగైనా యూస్ చేసుకోవచ్చు. డ్యామేజ్ మాత్రం పక్కా ఉంటుందండి. ఇది మ్యాష్ మెల్లో ఓన్లీ 250 షిప్పింగ్ ఉంటుందండి. సో ఫ్రాక్ లాగానే యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా అంతే. ఎవరైనా బొటిక్స్ వాళ్ళు ఉంటే కనుక చక్కగా తీసుకోండి. కాకపోతే డ్యామేజెస్కి మాత్రం మేము రెస్పాన్సిబుల్ కాదు, క్లియర్గా చెప్తున్నామండి. ఒక్కొక్కసారి 400 పెట్టి కొన్నాము, ఎంత లాస్ వస్తుందో మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా చూసి కూడా ఏదో పెట్టాలని చూస్తే కనుక ఇంకా మనం ఏం చేయలేమండి, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం అంతే. ఇది కూడా మ్యాష్ మెల్లో శారీ. నెక్స్ట్ వన్, ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్తో చందేరి మెటీరియల్ అండి. కూడా ఫ్రాక్ పర్పసే పనికి వస్తుందండి. డోలా శారీ ఇదన్నమాట, ఓకేనా. ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది కూడా మ్యాష్ మెల్లోనే అండి. 250 రూపీస్. ఇవన్నీ ఫ్రాక్స్ లాగా చేసుకుంటాము అని అంటే తీసుకోవచ్చండి. ఇది స్వర్ణముఖి పట్టు వస్తుంది. ఇది 2 మీటర్స్ ఉందండి, ప్లస్ బ్లౌజ్ కూడా ఉంది. సో 2 మీటర్సే ఫ్యాబ్రిక్ వస్తుంది. ఎంత మిగిలిందంతా కొంచెం మిస్ప్రింట్ ఉంది. 2 మీటర్స్ ప్లస్ బ్లౌజ్ వస్తుంది, ఓకేనా. 285 రూపీస్లోనే వస్తుంది. దీనికి శారీకి ఫాల్ వేసి వచ్చిందండి, ఓకేనా. ఇది మేము వేసింది కాదు, మాకు అంత టైం లేదు. ఫాల్ వేసి వచ్చింది, హైట్ తక్కువ ఉంటుంది. 180 రూపీస్, కాకపోతే 5 మీటర్స్ ఉందండి, ఓకేనా. ఇది కూడా ఫ్రాక్ పర్పసే పనికి వస్తుంది. 180 రూపీస్, ఫాల్ వేసి ఉంది. ఇది డోలా అండి. 295 ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా బార్డర్ అనేది లోపలికి పోయింది, మంచి జరీ బార్డర్ వస్తుంది. 295 షిప్పింగ్ ఉంటుంది. ఇది డోలా పీస్ అండి. 285 షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. దయచేసి బార్గెన్ చేయకండి. ఇది మ్యాష్ మెల్లో జార్జెట్ వస్తుంది, ఫ్రాక్ పర్పస్. ఇది 50 రూపీస్లోనే ఇస్తున్నామండి, కాకపోతే హెవీ మిస్ప్రింట్ ఉంది. సో మాకు వర్కౌట్ అవుతుంది. ఎట్లయినా చిన్న ఫ్రాక్ అన్న అవుతుంది, పిల్లలకంటే తీసుకోండి, లేకపోతే లైట్. ఇది కూడా అంతే, 250 రూపీస్ క్లియరెన్స్ ప్రైజెస్. ఒకటే చెప్తున్నానండి, రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వను. ఇది తస్సర్ శారీ, మిస్ప్రింట్ పక్కా, డ్యామేజ్ కూడా పక్కా ఉంటుంది. సో ఇది కూడా తస్సర్ అండి, 250 రూపీస్. ఇది మాత్రం లిటరల్గా బాగుందండి, చాలా బాగుంది. మంచి క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ 275. దీనికి టైజర్స్ కూడా వచ్చినాయి.
కాకపోతే 2-3 ప్లేసెస్లో మిస్టేక్ ఉంది, బ్లౌజ్ లేదు. ఇది కూడా అంతే అండి, చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్సలెంట్. దుపట్టాస్ లాగా చేసుకోవచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. సో ఇది కూడా మిస్ప్రింట్ ఉంటుందండి. 199 రూపీస్. ఫ్రాక్ పర్పస్ మాత్రమే ఇస్తున్నాను. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది, 285. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో ఇది కూడా ఫ్రాక్ పర్పస్ అండి, డోలా శారీ, ఓకేనా, 285. ఇది కూడా అంతే అండి, ఇది శారీ లాగా వాడుకోవచ్చు. సో కాకపోతే డ్యామేజ్ ఉంటుంది అనుకోండి, 410 రూపీస్. ఇది శారీ లాగా వాడుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది మేము 650లో ముంగా డోలాస్లో మిక్స్డ్లో వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. బాగుంటుంది, యాష్ కలర్ కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓన్లీ 450 షిప్పింగ్ ఉంటుంది. కాకపోతే ఏమంటే దీనికి బ్లౌజ్ ఉండదండి, వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి, దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది. సో మిస్టేక్ చిన్నగా ఉంటుంది అనుకొని తీసుకోండి, యాక్చువల్గా బాగుంటుంది శారీ, ఓకేనా. శారీ పర్పస్ వాడుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మ్యాష్మెల్లో అండి, 350 రూపీస్. శారీ ఓకేనా, ఫ్రాక్ లాగా బాగుంటుంది. ఇప్పుడు డ్యామేజ్ పక్కా ఉంటుందండి, మిస్ప్రింట్ కూడా పక్కా ఉంటుంది. సో కొంచెం శారీ లాగా వాడుకునేవి చూపిస్తున్నాను. ఇది మర్సిడైజ్డ్ చందేరి వస్తుందండి, ఇట్లా థ్రెడ్ వీవింగ్ వస్తుంది అంతా కూడాను, 350 రూపీస్. ఇది రిటర్న్ వచ్చిన శారీ అండి, ఒక ఆవిడకి ఎక్కడో పోగులు వేసినట్టు కనిపించిందంట. అసలు ఇది ఈ ప్రైస్కి రాదా, పూర్వ పట్టు శారీ, 550, 100 రూపీస్ లాస్లో ఇస్తున్నాను శారీని. అండ్ ఇది కూడా అంతే అండి, శారీ లాగా వాడుకోవచ్చు, 350. కాకపోతే మిస్ప్రింట్ డ్యామేజ్ పక్కా ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ లేదండి, 360 కాంజీవరం శారీ, ఓకేనా. బిగ్ పౌడర్ వస్తుంది. క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీయడం మర్చిపోవద్దు. అండ్ టైంపాస్ కోసం దయచేసి నా రిక్వెస్ట్, మెసేజెస్ చేయకండి. నిజంగా శారీస్ కావాలంటే తీసుకోండి, ఓకేనా. బ్లౌజ్ లేదనుకునే తీసుకోండి. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి, చాలా బాగుంది యాక్చువల్గా శారీ. 3D షేడ్లో వస్తుంది ఇట్లా, ఓకేనా. 485 షిప్పింగ్ విత్ బ్లౌజ్ ఉంది. ఇది టవల్ వెయిట్ అంత ఉంటుందండి, జస్ట్ 350 రూపీస్. కానీ శారీ పర్పస్ వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇది కొంచెం చినాన్ మిక్స్ లాగా ఉంటుందండి, 385, నో బ్లౌజ్. ఇదైతే బాగుందండి పీస్, యాక్చువల్గా 585 షిప్పింగ్ ఉంటుంది. పింక్ కలర్ కాంబినేషన్ బెనారస్ శారీ. సో కాంజీవరం శారీ, బ్లౌజ్ లేదనుకునే తీసుకోండి. లంగా జాకెట్స్కి ఎంత బాగుంటుందండి పిల్లలకి. నేను ఒకటే చెప్తున్నా, మీటర్ కూడా రాదండి జనరల్గా. మనం బయటికి పోతే ఇదే మీటర్ తీసుకోవాలంటే ఎంత పడుతుందండి, అది క్యాలిక్యులేట్ చేసుకోండి. శారీ పర్పస్ బేసిక్గా వాడుకోవచ్చు, కాకపోతే మిస్ప్రింట్ డ్యామేజ్ పక్కా ఉంటుంది. 450 రూపీస్ అనమాట, సన్నపట్టు, ఓకేనా. నెక్స్ట్ వన్ వితౌట్ బ్లౌజ్, ఓకే. ఇది కూడా కాంజీవరం పీస్, 345 రూపీస్. ఇది బార్డర్ అనేది కొంచెం వీవింగ్ అనేది కొంచెం హాఫ్ వచ్చిందండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ పర్పస్ చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్కి 350 రూపీస్. సో ఇది కూడా ఫ్రాక్ పర్పస్ అండి, 350 రూపీస్ అనుకునే తీసుకోండి. సన్నా పట్టు, స్వర్ణముఖి పట్టు వస్తుంది. శారీ పర్పస్ వాడుకోవచ్చు. మ్యాష్మెల్లో జార్జెట్, 450 రూపీస్. నో బ్లౌజ్, 345 కాంజీవరం. మీటర్ తీసుకున్నా మీకు ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. 5 మీటర్స్ మినిమం అనుకోండి, చెప్తున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ 5.5 మీటర్స్ ఉంది పళ్ళుతో కలిపి, అంటే మీకు ఎంతకు వస్తుంది 5 మీటర్స్కి మీకు ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేయండి. ఇది మాత్రం మంచి శారీ అండి, శారీ పర్పస్ వాడుకోవచ్చు. సాఫ్ట్ ఫ్యాన్సీ ఆర్గాన్జా పీస్, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇట్స్ అ డిజైనర్ పీస్, ఎందుకంటే చూస్తేనే చెప్పొచ్చు మనం. సో ఇది కూడా మనకి ఫ్రాక్ పర్పస్ వాడుకోవచ్చు, శారీ లాగా కూడా వాడుకోవచ్చు అండి. 345, ఓకేనా. ఇది శారీ పర్పస్ వాడుకోవచ్చు, బ్లౌజ్ ఉండదండి. 350 రూపీస్, వైట్ తస్సర్. సో ఇది డైలీ వేర్ శారీ, 250 రూపీస్. డోలా శారీ 299, బార్డర్ కొంచెం లేసింది, కలర్ బాగుంది. బ్లౌజ్ ఉండదండి, తస్సర్ శారీ 350 రూపీస్, చాలా బాగుంటుంది, వైట్ కదా. ఇది కూడా 285 రూపీస్ శారీ అండి, వితౌట్ బ్లౌజ్ ఉంటుంది అనుకోండి. ఇది ఒక ఫాలింగ్ మెటీరియల్, 315 విత్ బ్లౌజ్ వస్తుందండి. 175 వితౌట్ బ్లౌజ్. ఫ్యాబ్రిక్ పర్పస్ వాడుకోవచ్చు, శారీ పర్పస్ వాడుకోవచ్చు. 425 మ్యాష్మెల్లో జార్జెట్. శారీ విత్ బ్లౌజ్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి. నేనైతే శారీ డీటెయిల్స్ చెప్పానండి, ఎందుకంటే వీడియోలో చెప్పినాక కూడా నేను ప్రూఫ్స్ చూపిస్తాను. ఎందుకు ఇలా చెప్తారు వీళ్ళు వీడియోలో అని అనుకోకపోతే చెప్తున్నాను. ఇంత చెప్తున్నాం కదా మేడం, శారీ డ్యామేజ్ ఉంటుందా, ఎక్కడ ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఏంటి, అసలు వాటికి మేము ఆన్సర్స్ ఇవ్వమండి. ఎందుకంటే అన్ని వీడియోలో చెప్పినాక ప్రతి ఒక్కరికి ఇవ్వలేం కదా, దయచేసి అర్థం చేసుకోండి. ఫ్యాబ్రిక్ పర్పస్ వాడుకోవచ్చు. తస్సర్ శారీ 175, శారీ పర్పస్ కూడా వాడుకోవచ్చు, బ్లౌజ్ ఉండదు. ఇదైతే ఎక్సలెంట్ పీస్ అండి, చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళకి. శారీ అండి ఇది యాక్చువల్గా 455. ఇది మర్సిడైజ్డ్, ఫ్రాక్ పర్పస్ వాడుకోవచ్చు, 250 రూపీస్. శారీలాగా కూడా వాడుకోవచ్చు, బ్లౌజ్ లేదనుకొని తీసుకోండి. ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి, డోలా శారీ 480 రూపీస్. ఇది అడుగున పడిపోయిందనమాట, 175. ఇది కూడా ఫ్యాబ్రిక్ పర్పస్ వాడుకోవచ్చు, శారీలాగా కూడా వాడుకోవచ్చు, బ్లౌజ్ ఉండదు. ఇది కూడా అంతే అండి, టిష్యూ శారీ ఇట్లా ఉంటుంది, 350. శారీలాగా వాడుకోవచ్చు, బ్లౌజ్ ఉండదు. ఇది కూడా అంతే అండి, శారీలాగా వాడుకోవచ్చు, బ్లౌజ్ ఉండదు.
సన్నపట్టు శారీ విత్ బ్లౌజ్ 485 రూపీస్. ఇది కూడా సూపర్ ఉందండి. 385 కాకపోతే మిస్ప్రింట్ ఉంది శారీకి. సన్నపట్టు శారీ వైట్కి ఇట్లా ఉంది, మరి ఓకే అంటే తీసుకోండి. 450. ఇవన్నీ శారీ లాగా వాడుకోవచ్చండి. 310 రూపీస్ కాకపోతే బార్డర్ పోయింది, అంతకుమించి ఏం లేదు. బ్లౌజ్ ఉన్నది కూడా. సో ఇది శారీ లాగా వాడుకోవచ్చండి. 450. ఇది మాత్రం ప్యూర్ జరీ కాదు, నీమ్ జరీ, కానీ కుచ్చుకోబోట్లేదు. ఓకేనా. సన్నపట్టు 450 రూపీస్. గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బ్యూటిఫుల్ శారీ, చాలా బాగుందండి. అంటే ఇది ఫాయిల్ ప్రింట్, ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటుంది పీస్. అండ్ ఇంకొక శారీ 485 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. సన్నపట్టు ఇది కూడా అంతే అండి. పైతానీ వీవింగ్స్ వచ్చాయి. 480కి ఎక్కడ వస్తుందండి, రాదు కదా, కానీ మేము చూపిస్తున్నాం. ఇంకొక శారీ 450. ఇవన్నీ కూడా శారీ లాగా వాడుకునేటివ్వండి. 325 రూపీస్. ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే. శారీ లాగా వాడుకోవచ్చండి. మ్యాష్మెల్లో జార్జెట్ డోలా శారీ 350 రూపీస్. ఇది కూడా అంతే అండి. సన్నపట్టు శారీ 450 రూపీస్ ఓన్లీ. స్టోన్ వర్క్ వచ్చిందండి, మస్తు ఉంటుంది కట్టుకుంటే. సో చిన్న డ్యామేజ్ ఎక్కడైనా ఉంటుంది అనుకుని తీసుకోండి. రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం 100% లేదు. మర్చరైజ్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇదంతా వీవింగ్ అండి, పెయింట్ కాదు. డైలీ వేర్ ఇంట్లో కట్టుకోవడానికి యూజ్ అవుతుంది. 350 రూపీస్. పైతానీ శారీ 485. ఇది కూడా శారీ పర్పస్ వస్తుందండి. 450 రూపీస్. శారీ పర్పస్ 450 రూపీస్. శారీ లాగా వాడుకోవచ్చు, మీరు ఫ్యాబ్రిక్ డిజైన్ చేయించడానికైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే కనీసం 5 మీటర్లు ఉంటుంది, మీటర్కి 100 రూపాయలు కూడా పట్టట్లేదు. సో మీరు దాన్ని బట్టి ఆలోచించుకొని డిజైన్ చేసుకోవడానికి హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా నీమ్ జరీస్, ప్యూర్ జరీస్ కాదు. వైట్ పికాక్ కలర్ బాగుంది. 450. సన్నపట్టు 450. నెక్స్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉంటుందండి వీడియో. ఇది కూడా అంతే 350 రూపీస్కి. ఇక్కడ ఫినిష్ మిస్సింగ్ ఉంది. ఇది శారీ లాగా యూజ్ చేసుకోవచ్చండి, కాకపోతే డ్యామేజ్ ఉంటుంది. 585 విత్ బ్లౌజ్. ఫ్యాబ్రిక్ కొంచెము డోలా మిక్స్ ఆఫ్ చినాన్ లాగా ఉంటుంది. బాగుంది, మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. ఇది నీమ్ జరీ, ప్యూర్ జరీ కాదు. ఇది వచ్చేటప్పటికి 650 రూపీస్ అండి. టిష్యూ సిల్క్ శారీ. చిన్న మిస్టేక్ ఉన్నది కానీ శారీ మస్తు ఉంటుంది. బ్లౌజ్ ఉండదు శారీకి. ఇది శారీ విత్ లాగా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే బ్లౌజ్ లేదండి. మ్యాష్మెల్లో జార్జెట్ 350. ఇది ఒక 20 పాయింట్స్ తీసేస్తే చిన్నపిల్లలు ఎవరైనా 2 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే మంచి లెంగా జాకెట్ అవుద్దండి. బ్లౌజ్ లేదు. 385. స్వర్ణముఖి పట్టు వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 3D షేడ్తో ఉన్న జార్జెట్ ఐటమ్ అనమాట. రోలింగ్ జార్జెట్. బ్లౌజ్ ఉండదండి. ఓన్లీ 199 రూపీస్. ఇందులో మనకి ఇంకొక కలర్ ఉంది, బ్లూ కలర్ ఒకటి, బ్లాక్ ఒకటి. సేమ్ అండి, మిస్టేక్ మాత్రం ఉంటుంది, కానీ క్వాలిటీ చాలా బాగుంది. చిన్న మిస్టేక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఓకేనా, ఉంటుంది అనుకునే తీసుకోండి. ఇది ఇంకొక కలర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి, కాకపోతే ముడతలు ఉంది. ఈ విధంగా వస్తుంది. బ్లౌజ్ పాయింట్స్ 75 పాయింట్స్ ఉందండి, అంతే. బెనారస్ బ్లౌజ్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫ్యాబ్రిక్ పర్పస్ వాడుకుంటామంటే తీసుకోండి, లేదంటే శారీ లాగైనా వస్తుంది, కాకపోతే పాయింట్స్ తక్కువ వస్తుంది బ్లౌజ్ కానీ. ఓకేనా, ఇట్లా ముడతలు ఉంది, మరి ఓకే అంటేనే తీసుకోండి, ముందే చెప్తున్నాను. ఇది శారీ లాగా వాడుకోవచ్చండి. 485. శారీ క్వాలిటీ చాలా బాగుంది. సన్నపట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా శారీ వాడుకోవచ్చండి. 1 గ్రామ్ స్టైల్ ఆఫ్ శారీ. ఇది కూడా అంతే. ఓకేనా, సో చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది. క్లియర్గా కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోదు. ఇది మాత్రం సూపర్ ఉందండి. బ్లౌజ్ లేదు, అంతకుమించి ఏం లేదు. ఎక్సలెంట్ ఉంది శారీ. బ్లౌజ్ లేదు, అంతే. 499. శారీ బాగుంటుంది, శారీ లాగా వాడుకోవచ్చు, కాకపోతే చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది అనుకునే తీసుకోండి. బ్లౌజెస్ ఉన్నాయో లేవో చెకింగ్ చేస్తాము. అండ్ ఇది కాంజీవరం శారీ 350 రూపీస్. మ్యాష్మెల్లో జార్జెట్ 250 రూపీస్ అండి. మిస్ ప్రింట్ ఉంటుంది, శారీ లాగైనా వాడుకోవచ్చు. ఇది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఇది బ్లౌజ్ ఉండదండి. 185 రూపీస్. శారీ లాగా వాడుకోవచ్చు, ఫ్యాబ్రిక్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది శారీ లాగా వాడుకోవచ్చు. 350 రూపీస్. ఫ్యాన్సీ ఆర్గెన్జా వస్తుంది, బ్లౌజ్ ఉండదండి. 250 రూపీస్. ఇది జస్ట్ 1 మీటర్ ఉందండి. ఓకేనా, ఓన్లీ 100 రూపీస్. ఎవరికైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అంతే. ఇది ఫ్రాక్ పర్పస్ అండి. 250 రూపీస్. డోలా శారీ వస్తుంది, బాగుంది. పోచంపల్లి స్టైల్ డిజైన్. ఇది జస్ట్ 1.5 మీటర్ ఉందండి. ఫ్యాబ్రిక్ 1 మీటర్ 1.5 మీటర్ వస్తుంది. సో యోగ్ పార్ట్ దగ్గర వేయడానికి బాగుంటుంది. ఎవరికైనా లాంగ్ ఫ్రాక్స్ అట్లా చేయాలనుకుంటే 150 రూపీస్ ఓన్లీ. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. 1 to 1.5 మీటర్ వస్తుందండి. ఇది దుపట్టా లాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ 100 రూపీస్. ఓకేనా, ఇది కూడా డోలా శారీ అండి. యాక్చువల్గా 550 రూపీస్ శారీ, కాకపోతే ఇది కూడా ఫ్రాక్ పర్పసే వాడుకోవచ్చు. 250 రూపీస్. బాగుంటుంది, క్రీమ్ కలర్. ఇది కూడా ఫ్రాక్ పర్పస్ అండి. 250 రూపీస్. ఇది కూడా అంతే అండి, ఫ్రాక్ పర్పస్. యాక్చువల్గా మంచి విస్కోస్ ఐటమ్ అనమాట. ఇట్లా బార్డర్ అనేది లోపలికి పోయింది కానీ బాగుంటుంది. 1 లాస్ట్ పీస్.
జెల్ మౌస్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్రాక్ పర్పస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫ్యాబ్రికే చెప్తుంది అనమాట ఎంత లాంగ్ ఫ్రాక్ అయితే అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అమ్మయ్య, ఇది మన వీడియో. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆద్య సారీస్. అప్పటికి టాటా, బాయ్ బాయ్.